సంతాన సమస్యలు దూరం కావాలంటే ఏంటి అంటే, ఇవాళ చాలా మంది దగ్గర వింటూ ఉన్నాం. ఫెర్టిలిటీ సెంటర్స్‌కి తిరుగుతూవటం జరుగుతోంది. కారణం ఏంటంటే, మనం శోధించినట్లయితే అనేక విషయాలు మనం సాధించవచ్చు. ఎలాగు అంటే, మన జీవన విధానం మారిపోయింది. జీవన శైలి మారిపోయింది. దైనందిన జీవితంలో మనం అనేక మార్పులని చేసుకున్నాం మనకు మనంగా. అంటే ఉన్న పరిస్థితులను బట్టి ఉద్యోగ వృత్తి, వ్యాపార ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తదనుగుణంగా మార్చుకోవడం జరుగుతోంది. తద్వారా సంతానలేమి సమస్యలు అనేటటువంటివి కనపడుతున్నాయి. సరే, ఈ సంతానలేమి సమస్యలకు అసలు కారణాలు ఏంటన్నది తెలుసుకోవాలి ముందర. ఇప్పుడు ఎవరైతే మహిళకి, స్త్రీకి వివాహమైన తర్వాత సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఎవరికైనా గానీ సాధారణంగా 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా వివాహమైనటువంటి వారికి సంతానం కావాలని ఆ వయసులో కోరుకుంటూ ఉంటారు కదా. కోరుకుంటున్నప్పుడు అసలు ఈ అండం ఎప్పుడు విడుదలవుతుందంటే 12వ రోజు నుంచి 16వ రోజు వరకు అని చెప్తారు. సరే, ఏదైనా కారణాల వల్ల వీళ్ళకి గర్భం నిలవట్లేదు, గర్భం అసలు దాల్చడానికి అనువైనటువంటి పరిస్థితులు లేవు, అనేక కారణాలు ఉండవచ్చు. ఆడవాళ్ళలో కాదు, మగవాళ్ళలో కాదు, అనేక కారణాలు ఉండవచ్చు. ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా కొన్ని అసలు ఎందుకని అని ఎవరికి వాళ్ళుగా పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. సరే, మనకి చేతిలో ఉన్నంత మన కుటుంబంలో ఎవరో పెద్దలు ఉంటారో పెద్దలను అడిగితే ఏవో చెప్తారు, చిట్కాలు అవి చేస్తే సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మరి ఇవాళ కాలమాన పరిస్థితులు బట్టి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, ఈ పద్ధతులు ఇప్పుడు కాదులేరా, మా పద్ధతులు పూర్వపు రోజుల్లో, కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించండి, వైద్యుల్ని సంప్రదించినట్లయితేనే మంచిదని చెప్తున్నారు. అలా వైద్యుల్ని సంప్రదించటం అది ఒకటి. అయితే ఏ పుట్టలో ఏ పాముందో అంటూ ఉంటారు ఒక మాట. చేసేది వైద్యులు చేసినా గానీ మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలి కదా అని చెప్పి మన పెద్దవాళ్ళు అసలు సంతానం కలగకపోవటానికి కారణాలు ఏముంటాయి అని అంటే, సాధారణంగా నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఇలాంటివి ఉంటే గనక సంతానోత్పత్తి అనేటటువంటిది కలగదు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, మనం చేయించి ఉండకపోవచ్చు, మన పూర్వీకులు ఎవరన్నా చేసి ఉండవచ్చు, లేకపోతే మనమే తెలియక చేసి ఉండొచ్చు. ఇలా అనేక కారణాలు మనం వెతికినట్టయితే కనపడతాయి. సరే, ఆ విధంగా అలా వెతికినప్పుడు సరే మరి ఉన్నవి బాగానే ఉన్నాయి తెలుసుకున్నాము. ఇప్పుడు జ్వరం ఉందని తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు దానికి తగినటువంటి మందు ఏదైతే ఉందో ఆ మందు వేసుకుంటేనేగా జ్వరం తగ్గేది. అదేవిధంగా ఉన్న సమస్యను తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు మరి దానికి తగ్గినటువంటి నివారణ ఏ విధంగా చేసుకోవాలి, తరుణోపాయం ఏమిటి అనేటటువంటిది మనం ప్రశ్నించుకున్నట్లయితే, అదే ఈ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజు సూర్యనారాయణమూర్తికి నమస్కరించుకుంటాడట. ఆ సమయంలో గనక అక్కడ మన నీడ కానీ, మన వాళ్ళు ఎవరైనా పూర్వీకుల నీడ కానీ పడటం కానీ, లేకపోతే ఇంకా పొలాలు పనులలో చేసేటప్పుడు కానీ ఇంకేదైనా కారణాలు, అనేక కారణాలు, వాట్ల వల్ల ఏదైనా సరే కుటుంబానికి నాగదోషమో, సర్పదోషమో, ఇలాంటివేవో కాల సర్పదోషమో ఇలాంటివేవో కలిగి ఉండొచ్చు ఒకటి. సరే, ఇట్లా కలిగిందని తెలుసుకున్నామండి, ఏం చేయాలి అంటే, ఎక్కడైతే జంట నాగులు ఉంటాయో ఆ జంట నాగుల దగ్గరికి వెళ్ళి చక్కగా భార్యాభర్త కూడాను, సాధారణంగా ఈ జంట నాగులు ఎక్కడుంటాయండి, రావి చెట్టు కింద పెడతారు. ఈ రావి చెట్టు ఎక్కడుంటుంది, ఓపెన్ ఎయిర్లోనే పెడతారు. అంటే సూర్యరశ్మి పడేటటువంటి చోట ఈ రావి చెట్టును పెట్టడం, దాని కింద జంట నాగులు ప్రతిష్ఠించి ఉంటాయి. అక్కడ 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక వారికి సంతానోత్పత్తి అనేటటువంటిది కలుగుతుంది. ఇది శాస్త్రం చెప్పేటటువంటి మాట, పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇలా చేయటం వల్ల మరి ఈ సైన్స్ ఏం చెప్తోంది అంటే, మన శాస్త్రం ఏం చెప్తుంది, విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెప్తోంది. ఈ రావి చెట్టు ద్వారా వచ్చేటటువంటి గాలి ద్వారా సంతానోత్పత్తి అనేటటువంటిది కలుగుతుంది. మరి ఓపెన్లోనే ఎందుకు పెట్టారండి ఇలాగంటే, ఈ పెద్ద వృక్షం అయిపోతుంది కదా ఇది. అందుకు గాను ఈ రావి చెట్టు కింద ఉన్నటువంటి జంట నాగుల్ని 108 సార్లు ప్రదక్షిణ చేయమన్నారు. మనకి పెద్దవాళ్ళు సంవత్సరానికి 2 సార్లు చెప్పారు చూడండి. ఒకటి నాగుల చవితి, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నాగుల చవితి ఏదైతే ఉందో ఆ రోజున పాలు పోయటం. అదేవిధంగా రెండవది మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి ఉంది కదా, సుబ్రహ్మణ్య షష్ఠి, దాన్నే స్కంద షష్ఠి అంటూ ఉంటారు, సుబ్బారాయుడు షష్ఠి అంటారు. ఆ రోజున కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆరాధనని చేయటం. ఈ విధంగా చేయటం వల్ల
వారికి సంతానోత్పత్తి అనేటటువంటిది కలుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ దైవాన్ని ఆరాధించటం ఒకటి, వైద్యుల్ని ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా ఈ జంట నాగుల్ని పూజించుకోవటం. మనకి శక్తి ఉంటే జంట నాగుల్ని ప్రతిష్ఠించుకోవచ్చు కూడాను. ప్రతిష్ఠించుకున్నట్లుగా అయితే కూడాను ఏదైనా నాగ సంబంధించినటువంటి చిన్న పొన్న దోషాలున్నా కూడా అవన్నీ కూడాను పోతాయి అన్నమాట. ఈ విధంగా చేయటము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగటము, అదేవిధంగా సంతానం గురించి, సంతానం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిలలో ఈ విధంగా చేయటం వల్ల వారికి మనోభీష్టాలు ఏవైతే కూడా అవన్నీ కూడా సిద్ధిస్తాయి. స్వస్తి.